श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय पद्मसंभवभूतेश मुनिसंस्तुतकीर्तये नमो मार्ताण्डवंश्याय రామాయాపన్నివారిణే। బ్రహ్మ పరమేశ్వరుడు ఇంద్రాది దేవతలందరి చేత కూడా ఎల్లప్పుడూ స్తుతించబడేవాడు. అలాగే విశ్వామిత్రుడు మొదలైనటువంటి మునులందరి చేత కూడా ఎల్లప్పుడూ ధ్యానించబడేవాడు. సూర్యవంశ తిలకుడు అందరి యొక్క ఆపదలను కూడా తొలగించేటటువంటి ఆ రామచంద్రమూర్తి వారికి నమస్కరిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతోగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సన్నిధానంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 280వ రోజులో ప్రవేశించాము. అటువంటి సకల దేవతా స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 40 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్ర పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం को न याति परांगतिं
శ్రీ ఆంజనేయ ప్రార్థన యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థన వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థన ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 40 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. దేవతానాం వచః శ్రుత్వా భగవాన్ వై పితామహః ప్రత్యువాచ సుసంత్రస్తాన్ కృతాంతబలమోహితాన్. దేవతలంతా కూడా ఉన్న కర్మ కంటే ఉపాకర్మ ఎక్కువైంది అన్నట్లు కష్టం పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తే పెద్ద కష్టం వచ్చి పడినటువంటి రీతిలో ఉన్న ఆ తరుణంలో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. ఒక్కొక్కరు వణికిపోతున్నారు. ఎంత దెబ్బ తగిలింది అంటే అసురులు కూడా దేవతల జత చేరేరు అన్నారు. ఇందులో ఉంది చమత్కారం. ఇంతవరకు మనం చదువుకున్న శ్లోకాల్లో అంటే గడిచిన 39వ సర్గలో వాల్మీకి మహర్షి కొన్ని సూచనల్ని చేశారు. ఏమనంటే ఎవరు యజ్ఞాశ్వాన్ని అపహరించారు అంటే తస్య పర్వణి తం యజ్ఞం యజమానస్య వాసవః అని చెప్పారు. వాసవః అంటే దేవేంద్రుడు అని అర్థం. ఇక్కడ దేవేంద్రుణ్ణి చెప్పడానికి చాలా మాటలున్నా వాసవుడు అపహరించాడు అని ఒక మాట. రాక్షసీంతనుమాస్థాయ యజ్ఞియాశ్వం ఉపాహరతు ఆ శ్లోకం అలా. వాసవః అంటే ఈ జగత్తుని అంతని ఒడిదుడుకులు లేకుండా అలా బ్యాలెన్సింగ్గా సమతులంగా అట్టే పెట్టేటటువంటి బాధ్యత ఉన్నవాడు అని అర్థం. ప్రపంచాన్ని కాచుకోవలసినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి వాడు ఈ పని చేశాడు అని ఒక అర్థం వచ్చింది. అంటే జగద్రక్షణం ఏదో అవసరమయ్యింది అని అక్కడ ఒక మాట తెలుస్తుంది. ఇంకొక మాట బహవశ్చ మహాత్మానః హన్యంతే తలవాసినః అని దేవతలు వాపోయినప్పుడు బ్రహ్మగారి దగ్గర మహాత్ములు దెబ్బతినేస్తున్నారు అని ఒక మాట చెప్పాల్సి వచ్చింది. ఏం మిగతా వాళ్ళు ప్రాణులు కాదా? వారి ప్రాణాలు కాదా? కనుక అంటే కొన్ని సందర్భాల్లో ముద్దాయిలైనా నేరస్తులైనా మరొకరైనా అందరికీ మరణమే పరిష్కారం అని ఎక్కడ ఏ చట్టంలోనూ లేదు కదా. కనుక మరి మంచివారు చెడ్డవారు అందరూ చనిపోతున్నప్పుడు అందరూ చనిపోతున్నారు అని అనాలు కానీ మహాత్ములు చనిపోతున్నారు అని అనడంలో అంటే దాన్ని హైలైట్ చేయడం అంటారు కదా, దాన్ని ప్రత్యేకించి చెప్పడంలో ఏదో అంతరార్థం ఉందన్నమాట. ఈ సూచనల్ని బట్టి వాసవుడుగా ఉన్నవాడు యాగాశ్వాన్ని అపహరించాడు అంటే యాగరక్షణం జగద్రక్షణం చేయవలసినటువంటి సందర్భం ఏదో ఏర్పడింది అని ఒకటి తెలుస్తోంది. మహాత్ములు చనిపోతున్నారు అంటే మహాత్ముల వధను నివారించడం కోసం పూనుకున్నటువంటి దేవతలు ఆ కథ అదంతా తెలుస్తోంది. ఆ తరువాతి శ్లోకంలో కూడా తెలుస్తుంది. ఏమనంటే యస్య ఇయం వసుధాకృత్సనా వాసుదేవస్య ధీమతః అది తర్వాతి మాట. ఈ శ్లోకానికి అర్థం చెప్పేసుకుని చెప్పుకుందాం. ఈ రకంగా మహర్షి వాల్మీకి గురుగారు ఎన్ని అంశాల్ని మనకు చెప్పాలని చిన్న చిన్న సూచనలు చేస్తారో వాటిని అంతని ఒక్కసారి ముందు నుంచి వెనక్కి వెనక నుంచి ముందుకి పరిశీలించినప్పుడు మాత్రమే మనకి దానందం తెలుస్తుంది. ఒక్క మాట చెప్తారు, ఇది బాగా చదువుకుంటే ఇది వింటే మనస్సుకి వంట పడితే మాట అర్థం చేసుకోవడం చేతనవుతుంది. ఏదో చెప్పారు ఏదో చేసాం అన్నట్లుగా కాకుండా ఒక్కొక్క మాటలో ఇంతింత అంతరార్థం ఉంటుందా అని అర్థం చేసుకోవడం మొదలు పెడితే
అమ్మని నాన్నని తరగతి గదిలో ఉపాధ్యాయుణ్ణి పూర్తిగా అర్థం చేసుకుని మసులుకున్నటువంటి ఆ పిల్లవాడు నిజంగా రాముడే అవుతాడు కదా. కనుక ఒక్కొక్క మాటలో జగద్రక్షణం కోసం కంకణం కట్టుకున్నటువంటి వాడు యాగాశ్వాన్ని అపహరించాడు. ఇంకొక మాట ఏమనంటే, ఇల్లంతా చిందరవందరగా పుస్తకాలు అవి ఎక్కడ పడేస్తే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ పడేసి పిల్లలు ఎంత చెప్పినా వినకుండా ఉన్నారు అనుకోండి. ఆ సందర్భంలో ఆ పిల్లలకి చాలా నచ్చినటువంటి ఆ బొమ్మో మరొకటో వస్తువో ఆ అమ్మో నాన్నో దాచేసారనుకోండి, మొత్తం ఇల్లంతా సర్దితే తప్ప అది కనపడదన్నమాట. అందులో చమత్కారం ఏమి, ఆ బొమ్మ కోసమైనా సరే వీళ్ళు ఈ ఇల్లంతా చక్కబెట్టాలి అని చక్కబెట్టించాలని పెద్దవాళ్ల ఆంతర్యం అన్నమాట. అలా దేవేంద్రుడు దీన్ని అపహరించి ఉంటే, దీని విషయంలో వేరేలాగా అసలు వారి ఆలోచనలు అయి ఉంటే వారు వేరేలాగా ఉపయోగించేద్దురేమో. కానీ దీన్ని పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ఒకానొక కపిల ముని సమీపంలో పెట్టారు. ఒకానొక ఏముంది, ఆ స్వామి ఒక్కడే మన స్వామి, మన శ్రీహరి, మన వాసుదేవుడు. ఆ మాటే తరువాతి మాటల్లో రాబోతోంది. కనుక అంటే అపహరించాడా దాచిపెట్టాడా అంటే ఈ రహస్యం మనకు అర్థమవుతుంది. దాచిపెట్టాడు. ఇల్లంతా సర్దితే తప్ప ఆ బొమ్మ ఎక్కడుందో కనపడనట్లుగా మొత్తం ఈ భూమిని అంతనీ వెతికేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ సముద్రాన్ని తవ్వి ఆ కిందికి వెడితే తప్ప ఆగు రంకనపడలేదన్నమాట. ఆ చమత్కారము అందులో అంటే దైవ సంకల్పం ఎంత తీరుగా ఉంటుందో మనం అర్థం చేసుకోవడానికి ఈ విశదీకరణం. దేవతల ఎత్తుగడ ఇదైతే వీళ్ళంతా విచక్షణారాహిత్యంతో నేలని అంతని గుల చేసేటటువంటి సందర్భంలో ఇది భరించలేక దేవతలు ప్రజాపతి గారి దగ్గరకు వెళ్ళారనమాట. అయితే అంటే జరగవలసింది ఇది కదా, ఇది మనం అనుకున్నది ఫలానాది అయ్యుంటే అంటే ఆ సముద్రం తవ్వడం, లేకపోతే ఆ సముద్రాన్ని భగీరథ ప్రయత్నంతో నింపడం, ఇవన్నీ మంచి ఫలితాలని మనం ఆశిస్తే ఈ వీరి ద్వారా ఈ భూమి మీద ఉన్న వారందరికీ కూడా కష్టం కలుగుతోంది అని చెప్పారనమాట. ఒక చిన్న మాట నిన్నటి రోజున అనుకున్నాం కదా, మనం దాన్ని కూడా వివరించుకుందాం. ఏమనంటే, ఒకానొక సందర్భంలో కాలకేయై మహాకాయై సమంతాతు అభిరక్షితం సముద్యత ప్రహరణై సశృంగైరివ పర్వతై అని మొదలుపెట్టి చెప్తారు మహాభారతంలో. ఆ వృత్రాసురుడికి అడ్డంగా వీరందరూ కూడా పెద్ద సహకారంగా ఈ రాక్షసులంతా ఉంటే, దేవతలంతా కలిసి దేవేంద్రుడికి సహకారం చేసినటువంటి సందర్భంలో ఘోరమైనటువంటి మహాసంగ్రామం ఏర్పడినప్పుడు దేవేంద్రుడు ఆ వృత్రాసురుణ్ణి వధిస్తాడు అన్నమాట. అది కూడా చెప్తారు. ఏమనంటే, మొత్తం ఆకాశాన్ని భూమిని కూడా అంతా నింపేసేంతగా అంతటి దుర్మార్గపు ఆలోచనతో, అంటే ఎవరికి కనీసం ఊపిరి కూడా సలపనివ్వకుండా ఉండేలాగా వ్యాపించేస్తున్నటువంటి ఆ వృత్రుణ్ణి వజ్రాయుధ సహాయంతో తెగ నరికేస్తారు అని. మరి దధీచి మహర్షి వారి వెన్నెముకను సమర్పించడం, దాన్ని వజ్రాయుధంగా దేవేంద్రుడు ఉపయోగించుకోవడం, ఈ కథ అంతా చాలామందికి తెలిసి ఉంటుంది. దాన్ని కూడా ఇక్కడ అనుసంధానం చేసుకోవాలి అన్నమాట. ఆ సందర్భంలో దేవతలంతా కలిసి దేవేంద్రుడికి సహకారంగా ఉంటే, ఈ దేవేంద్రుడు ఆ వృత్రాసురుడిని వధిస్తే, ఆ వృత్రాసురుడు ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడు ఈ కాలకేయులు అందరూ ఇంకా ఎక్కడ నిలబడడానికి అవకాశం లేని సందర్భంలో ప్రవిశ్య చైవ ఉదధిం అప్రమేయం జషాకులం నక్రసమాకులంచ తదాస్మ మంత్రం సహితా ప్రచక్రు త్రైలోక్యనాశార్థం అభిప్రయత్నాత్ అని అన్నారన్నమాట. ఇలా జరిగిన సందర్భంలో అప్రమేయమైనటువంటి అంటే చాలా సువిస్తరమైనటువంటి ఉదధి అంటే సముద్రాన్ని ప్రవేశించి అక్కడ చేరి అది అనేక రకాల మొసళ్లతో వాటితో కూడుకున్నటువంటి సందర్భంలో అప్పుడు వారు తదాస్మ మంత్రం సహితా ప్రచక్రు అప్పుడు మంతనాలు చేసేరట. ఏమని అంటే, దేనికోసం అంటే త్రైలోక్యనాశార్థం అభిప్రయత్నాతున్నారు, ముల్లోకాల్ని నాశనం చేయాలి అని. అక్కడ కొంతమంది ఆ కలకేయుల్లో అంటారట తెలివిగల వాళ్ళు, తత్రస్మకేచితు మతి నిశ్చయజ్ఞా, డెసిషన్ మేకింగ్లో చాలా సమర్థులైనటువంటి కొందరు తాంస్థాను ఉపాయాను ఉపవర్ణయంతి, రకరకాల ఉపాయాలు చెప్తున్నారట. వారిలో కొంతమంది మాత్రం తేషాంతు తత్ర క్రమకాలయోగాతు ఘోరామతి చింతయతాం బభూవ, సమయం మూడి వారికి మృత్యువు చేరువై
కొన్ని రకాల ఆలోచనలు వచ్చాయిట. ఆ ఆలోచనలే చిట్ట చివరికి నిలబడ్డాయి అన్నమాట. ఏమా ఆలోచనలు అంటే, ఏ సంతి విద్యా తపసోపపన్నాః తేషాం వినాశః ప్రథమంతు కార్యః. లోకంలో కాస్త రామ 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 అనుకునేటటువంటి మంచివారు ఎవరైనా ఉంటే, ఎవరైనా కాస్త చదువుకుని ఏదైనా కాస్త హితాన్ని ఉపదేశం చేయగలిగినటువంటి వారు ఉంటే, విద్యతో నిండిన వారు విద్వాంసులు కానీ, లేకపోతే భగవంతుని యందు భక్తి గలవారులు కానీ ఉన్నవారై ఉంటే, తేషాం వినాశ ప్రథమంతు కార్య, వాళ్ళని మొట్టమొదట వినాశనం చేసేయాలి. ఎందుకంటే లోకాహి సర్వే తపసాద్రియంతే, ఈ లోకాలన్నీ కూడా తపస్సు చేయని వారికి కూడా క్షేమం కలుగుతోంది అంటే ఆ తపస్సంపన్నులైనటువంటి మహాత్ముల వల్ల. ఏ విజ్ఞానం లేనటువంటి వారికి కూడా కాస్త విజ్ఞానం అందుతోందంటే ఎవరో ఒకరు తలుపులు వేసుకుని ఆ గదిలో కూర్చుని అహర్నిశం ఆ పుస్తకాలని అలా చదువుకుని వారి యొక్క విద్యాదానాన్ని చేయడం ద్వారా. కనుక తెలియని వాడికి తెలియజెప్పేవాడిని, పుణ్యం చేయని వాడికి పుణ్యాన్ని పంచిపెట్టేవాడిని కనుక మనం లేకుండా చేసేస్తే మన పని సులువైపోతుంది. అంటే కాలకేయులకు శత్రువైనటువంటి దేవేంద్రుడు బలహీన పడిపోతాడు. అది తాత్పర్యం అన్నమాట. అందుకనే అక్కడ చెప్తారు, ఏ సంతి కేచిచ్చ వసుంధరాయాం తపస్వినః ధర్మవిదశ్చ తజ్ఞాః. ఈ వసుంధరలో, ఈ భూమి మీద ఎవరైతే తపస్సంపన్నులైనటువంటి వారు ఉన్నారో, ధర్మం ఎరిగినటువంటి వారైతే ఉన్నారో, ధర్మవిదశ్చ తజ్ఞాః తేషాం వధ క్రియతాం. క్షిప్రమేవ, మొట్టమొదట వెతికి పట్టుకుని క్షిప్రమేవ అంటే వెంటనే ముందు వారిని చంపేయండి అని తీర్మానం చేసుకున్నారట. అలా జరిగితే తేషు ప్రనష్టేషు జగత్ ప్రనష్టం. వారిని కనుక, ఆ మూలాల్ని కనుక, ఎవరి వల్ల లోకం నిలబడుతోందో ఆ మూలాల్ని కనుక లేకుండా మనం చేసేసినట్లయితే ఈ జగత్తుని అంతని మనం వశం చేసేసుకోవచ్చు అని తాత్పర్యం అన్నమాట. ఏవం హి సర్వే గత బుద్ధిభావాః జగద్వినాశే పరమప్రహృష్టాః. ఒరే ఈ ఆలోచన చాలా బాగుందిరా అంటే చాలా బాగుందిరా అని వాళ్ళందరికీ పెద్ద ఉత్సాహం, కేరింతలు వచ్చేసింది. అంటే దుర్మార్గపు బుద్ధిలో ఉండేటటువంటి వారికి జగద్వినాశానికి సంబంధించిన ఆలోచన ఇంత సులువుగా దొరికేటప్పటికే ఇంకా వాళ్ళ ఆనందం ఇంత అంతగా లేదనమాట. కనుక ఈ రకంగా వాళ్ళు మొత్తం సకల ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఒకానొక సులువైన ఆలోచన నిశ్చయం చేసుకున్నటువంటి సందర్భంలో అప్పుడు దుర్గం సమాశ్రిత్య మహోర్మిమంతం రత్నాకరం వరుణస్యాలయం స్మ అని ఒక మాట చెప్పారు. అయితే మనం రక్షణ కోటగా దేన్ని పెట్టుకోగలుగుతాం? ఎక్కడున్నా మనని పసిగట్టేస్తారే అంటే ఎవరికి అనుమానం రాకుండా ఉండే తీరులో వరుణస్య ఆలయం అని చెప్తున్నారు. ప్రతి మాట తర్వాతి మాట కోసమని మనకు ఒక సంకేతం అన్నమాట. అంటే సముద్రాన్ని మనం స్థావరంగా పెట్టుకుని అక్కడ మనం దాగుకొని మనం వ్యవహారాన్ని చక్కబెడదాం, ఇదే మనకు పెద్ద దుర్గం అని వారు అనుకున్నారట. ఆ సందర్భంలో తరువాతి సర్గకి ప్రతీకం రాస్తారు. సముద్రాంతర్హితై దైత్యై, సముద్రంలో దాగి ఉన్నటువంటి ఆ రాక్షసులు రాత్రౌ బహిర్నిర్గత్య, రాత్రి వరకు ఉండి రాత్రి సమయంలో బయటకు వచ్చి ఆశ్రమేషు ఋషిగణేషు నిహతేషు, ఆశ్రమాల్లో నిద్దట్లో ఉన్నటువంటి ఆ ఋషుల్ని పట్టిన వాడిని దొరికినట్లుగా పట్టి తినేసి వాళ్ళనందరినీ అలా నిర్మూలనం చేసేస్తుంటే దేవగణై నారాయణస్య శరణీకరణం, దేవగణం గమనించి ఆ శ్రీమన్నారాయణుణ్ణి శరణు వేడినటువంటి సందర్భంలో అక్కడ చెప్తారు, కాలేజాహ సంప్రవర్తంత త్రైలోక్యస్య వినాశనే, ముల్లోకాల్ని నాశనం చేసేయాలి అని పాపం ఏ మాయా మర్మం తెలియని అమాయక ప్రాణులుగా ఉన్నటువంటి ఆ ముక్కు మూసుకుని తపస్సు చేసే ప్రవృత్తిలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా పట్టి చంపి తినేస్తున్నారు. తే రాత్రౌ సమభిక్రుద్ధా భక్షయంతి సదా, మునిను భక్షించేస్తున్నారు కనుక నువ్వే రక్షించాలి అని ప్రార్థించిన సందర్భంలో అక్కడ అంటారు, క్షయాయ జగతః క్రూరాః పర్యటంతి స్మ మేదినీం అని. ఈ ప్రపంచాన్ని అంతని ఈ రకంగా కబళించేస్తున్నటువంటి సందర్భంలో స్వామి నువ్వు పూనుకుని మమ్మల్ని ఆదుకోవా అంటే అప్పుడు స్వామి ఉపదేశం చేస్తాడనమాట. ఏమనంటే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళమని. ఆ సందర్భంలో విష్ణునా సముద్రాంతర్హిత దైత్య నిధనే మహావిష్ణువు చేసినటువంటి ఉపదేశం చెప్తున్నారు. ఏమనంటే సముద్రంలో అంతర్హితంగా దాగి ఉన్నటువంటి ఆ రాక్షసుల్ని అందరినీ మట్టుబెట్టాలంటే ఒక మంచి ఉపాయం ఉంది. ఏమనంటే నీటిలో ఉన్నవారిని పట్టుకోవడం చాలా కష్టం, అందుకని ముందు నీరంతా ఖాళీ చేసేయాలి అన్నమాట. కనుక సముద్ర శోషణస్య ఉపాయత్వం
జ్ఞాపితై దేవై బ్రహ్మలోకగమనం అంటారు. కనుక ఈ సముద్రాన్ని ఎండగట్టడమే ఉపాయము అని మహావిష్ణువు బోధిస్తే ఈ ఉపాయాన్ని అమలుపరచడానికి ఏమి విధానం ఉంది అని చెప్పి వీరందరూ కూడా అక్కడి నుంచి పరుగున బ్రహ్మలోకానికి వెడితే బ్రహ్మచోదనజా దేవై అగస్త్యం ఏత్య సాగర శోషణ ప్రార్థనం అంటారు. అప్పుడు వారందరూ కలిసి అగస్త్యుల వారి దగ్గరికి వస్తారన్నమాట. ఏ పరమ పావనమైనటువంటి కథ విన్నంత మాత్రం చేత మనం తరించిపోతామో, మనకి ఈ విధమైనటువంటి కష్టాలు రాకుండా ఉంటాయో, దీన్ని అంతని సంకల్పించినటువంటి ఆ బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు సూచనప్రాయంగా రాములు వారికి ఉపదేశం చేసిన దానిని మనం అర్థం చేసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు. కనుక అక్కడ చెప్తారు, లోకాః హి ఏవం వివర్ధంతే హి అన్యోన్యం సముపశ్రితాః త్వత్ప్రసాదాత్ నిరుద్విగ్నాః త్వయైవ పరిరక్షితాః అని మొదలుపెట్టి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు సృష్టి చేసి విదిలేసేమో అంటే ఎంతవరకు న్యాయం? కనుక వచ్చిన కష్టం ఇలా వచ్చి పడింది, ఉన్న కష్టం ఇది. కనుక మహావిష్ణువుని ప్రార్థిస్తే వారు ఈ ఉపాయాన్ని చెప్పారు. దీన్ని అమలు చేయగలగడం ఎలా? ఈ సముద్రాన్ని ఎండగట్టడం అంటే ఏ రకంగా వీలవుతుంది అని అడిగిన సందర్భంలో అక్కడ అప్పుడు బ్రహ్మగారు చాలా యుక్తితో ఉపాయం ఆలోచిస్తారు. ఏమనంటే, అగస్త్యులు మైత్రావరుణి అని వారికి వ్యవహారం అన్నమాట. కనుక ఈ వరుణదేవుని యొక్క తేజస్సు వల్ల ఏర్పడినటువంటి వారు కనుక, మిత్రావరుణుల యొక్క తేజస్సు వల్ల ఏర్పడినటువంటి వారు కనుక అగస్త్యులు. వరుణుని యొక్క ఆలయం కనుక ఇది వారికి, అంటే తండ్రి గారి నుంచి వచ్చినటువంటి ఆ లక్షణం వల్ల, అంటే తండ్రి పిల్లవాడికి విరోధాన్ని కలిగించడు కదా, కనుక వారికి ప్రతిరూపంగా ఉన్నటువంటి ఈ జలాన్ని అంతని వారు ఆచమనం చేసినట్లుగా ఒక కొబ్బరి బొండం తాగినంత తేలికగా తాగేస్తారట వారు. అప్పుడు ఇలా చేయడానికి వారికి చాలా సులువులు తెలుస్తాయి ఆ తండ్రి గారికి సంబంధించినటువంటి కిటుకులంతా. కనుక మిత్రావరుణ తేజస్సు వల్ల ఏర్పడినటువంటి ఆ అగస్త్యుల్ని మనం పట్టుకోవాలరా అబ్బాయి ఇప్పుడు అని బ్రహ్మగారు ఉపదేశం చేస్తారన్నమాట. అలా చేసిన సందర్భంలో అగస్త్య ఇది విఖ్యాత వారుణి సుసమాహిత బ్రహ్మగారు చెప్తున్నారు. వారు వరుణ తేజస్సు వల్ల ఆవిర్భవించినటువంటి మహానుభావులు కనుక తముపాగమ్య సహితా ఇమమర్థం ప్రయాచత, వారి దగ్గరకు వెళ్ళి ఈ వృత్తాంతాన్ని చెప్పి శరణనండి అనంటే, అన్యథాహి న శక్యాహ తే వినా సాగర శోషణం, ఈ సముద్రంలో నీటిని తోడేస్తే తప్ప మీకు ఈ రాక్షసుల్ని పట్టుకోవడం అనేది అంత సులువు కాదు. కనుక మీకు ఇదే ఉపాయం, సముద్రేచ క్షయన్నీతే కాలేయాను నిహనిష్యథ అని బ్రహ్మగారు ఉపదేశం చేస్తారు. సముద్రం అంతా ఖాళీ అయిపోతే వాళ్ళు ఇంకా దాగడానికి చోటు ఉండదు. కనుక అప్పుడు సముద్రేచ క్షయన్నీతే, ఆ సముద్ర జలాన్ని అంతని లేకుండా చేసేసినట్లయితే కాలేయాను నిహనిష్యథ, ఆ రాక్షసుల్ని మీరు వధించగలుగుతారు అని చెప్తారన్నమాట. ఆ సందర్భంలో అక్కడ అంటారు, ఈ అగస్త్య మహర్షి రావడం, అప్పుడు వింధ్యాద్రి ఎదగకుండా చేయడం, అప్పుడు అగస్త్యేన తన్నిరోధ అని వింధ్యాద్రి యొక్క, ఆ తర్వాత దేవై సముద్ర శోషణం ప్రార్థితేన అగస్త్యేన తైస్సహ సముద్రం ప్రతిగమనం అంటారు. దేవతలందరూ కలిపి ప్రార్థిస్తే అగస్త్యుల వారు అంగీకరిస్తే అందరూ కలిసి సముద్రపు ఒడ్డుకు వెళ్ళిన సందర్భంలో ఈ అగస్త్యుల వారు అందరికీ తెలిసిన కథే, ఆచమనం చేసినంత ప్రాయంగా చాలా సులువుగా ఆ సముద్రాన్ని తాగేస్తారు. త్రిదశానాం వచ శ్రుత్వా మైత్రావరుణి రబ్రవీతు కిమర్థం అభిజాతాః స్థ వరం మత్తః కమిచ్చథ అని మొదలుపెట్టి, మీకేం కావాలి తప్పకుండా మీరు కోరిన దాన్ని నేను నెరవేరుస్తాను అని చెప్పిన సందర్భంలో ఏవముక్తాః తతస్తేన దేవతాః మునిం అబ్రువన్ సర్వే ప్రాంజలజో భూత్వా పురందర పురోగమాః. పురంధరుడు అంటే దేవేంద్రుడు, దేవేంద్రుడిని ముందుగా పెట్టుకుని అంజలి ఘటించి అగస్త్యుల వారిని ప్రార్థిస్తే, స్వామి ఏవం తాత్పర్యం చెప్తాను, మహార్ణవం పీయమానం మహాత్మన్ తతో వధిష్యామ సహానుబంధాన్ కాలోపసృష్టాన్ సుర విద్విషస్తాను అని మొదలుపెట్టి చెప్తారు. మాకు ఉన్నటువంటి కష్టం ఇది, వచ్చినటువంటి అవసరం ఇది, కనుక ఇది మీరే నెరవేర్చాలి అని తాత్పర్యం అన్నమాట. ఆ తరువాత 104వ అధ్యాయంలో ఇదంతా అరణ్య పర్వంలో ఉన్నటువంటి అంశం అన్నమాట. అగస్త్యేన సముద్ర జలలే నిపీతే, ఆ అగస్త్యుల వారు ఆచమనం చేసినంత సులువుగా ఆ సముద్ర జలాన్ని తాగేస్తే దేవై దైత్యహననం అని అంటారన్నమాట. ఈ దేవతలంతా కలిపి ఆ రాక్షసుల్ని వధించి వారి యొక్క పీడ లేకుండా చేసిన సందర్భంలో దేవై పునః అర్ణవ పూరణాయ పీతోదకోత్సర్జనం ప్రార్థితేన అగస్త్యేన. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట. తరువాతి కథకు తెలియాలి అంటే, మనకి ఆ బంధం చిక్కుముడి విడాలి అంటే ఈ మాటలు ఖచ్చితంగా తెలియాలి.
దేవతలు మా పని అయిపోయింది కదా, మీరు తాగిన నీటిని అంతని తిరిగి ప్రసాదించేయండి అని అడిగారట. ఎందుకంటే మరి సముద్ర జలం లేకపోతే ఆ మేఘాలు ఎలా ఏర్పడతాయి, లేకపోతే లోకంలో వర్షం ఎలా ఏర్పడుతుంది? అందుకనే వేదంలో ఒక దగ్గర చెప్తారు, ఓం ఉదీరజథా మరుత సముద్రతో యూయం వృష్టిం వర్షజథా పురీషిణ అంటుంది వేదం. మరుద్దేవతల్ని ప్రార్థిస్తూ, అంటే వాయువు సహకారంతో కదా మూమెంట్, కదలిక అనేది రావాలి. కనుక సూర్యరశ్ములు ఈ జలబిందువుల్ని సేకరిస్తే, వాయువు తోడైతే, ఓ మరుద్దేవతలారా మీరు ఉదీరజథ సముద్రత అని చెప్తోందనమాట. అంటే మనకి తెలిసేటటువంటి అనిపించేటటువంటి భావం ఏమనంటే, ఈ సముద్రం నిండి సూక్ష్మములైనటువంటి ఈ జలబిందువులను సూర్యరశ్ములకు సహకారంగా నిలిచి సూర్యమండలాన్ని కనుక మీరు పొందింపచేస్తే, అరుణకేతుకంలో ఒక దగ్గర చెప్తారు, క్వే మా ఆపో నివిశంతే యదీతో యాంతి సంప్రతి అంటారు. ఇక్కడి నుంచి ఆవిరైనటువంటి ఈ జలమంతా ఎక్కడికి వెళ్తుంది అంటే ఆపసూర్యే సమాహితా అని ఉందన్నమాట. ఎంత గొప్ప విజ్ఞానమో! ఇలా ఆవిరైనటువంటి నీరంతా కూడా సూర్యమండలంలో స్టోర్ అయి ఉంటుంది. ఆపహ సూర్యే సమాహితా అని ఉందన్నమాట. కనుక అక్కడి నుంచి తిరిగి వర్ష రూపంలో లోకానికి అంతకి అందుతుందన్నమాట. ఈ నిరంతర ప్రక్రియ వల్ల ప్రాణికోటి సుఖంగా ఉంటుంది. కనుక సముద్రాన్ని ఖాళీ చేసి సముద్రంలో ఉన్నటువంటి ఆ రాక్షస బాధను పోగొట్టిన సందర్భంలో తిరిగి మళ్ళీ లోకోపకారం కోసం మాకు ఈ నీటిని ప్రసాదించేయండి అని అగస్త్యుల వారిని అడిగితే, ఇంకెక్కడ నీరు? అగస్త్యుల దగ్గర ఉన్న మంత్రమే ఇది కదా, జీర్ణం జీర్ణం వాతాపజీర్ణం అన్నట్లుగా అలా అయిపోయిన సందర్భంలో దేవై పునః అర్ణవ పూరణాయ, ఆ దేవతలంతా కలిపి పునః మరల, అర్ణవం అంటే సముద్రం, ఈ సముద్రాన్ని పూరించడం కోసం పీతోదకోత్సర్జనం, స్వామి మీరు తాగినటువంటి నీటిని మళ్ళీ మాకు సమర్పించేయండి అని అడిగితే, అగస్త్యేన తత్స్వేన జీర్ణకరణోక్తౌ, అదంతా జీర్ణమైపోయిందే లోపల, మరి ఇంక ఇప్పుడు ఏం చేయగలుగుతాం, నాకు ఇంతవరకే చేతనవును అన్నట్లుగా వారు చెప్పిన సందర్భంలో మళ్ళీ కథ మొదటికొచ్చి వీరు తదర్థం బ్రహ్మాండం ప్రతి ప్రార్థన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారన్నమాట. ఇప్పుడు జరిగినటువంటి ఈ కథను గుర్తుపెట్టుకుంటే, ఒకానొక సందర్భంలో సముద్ర శోషణం అనేది జరిగింది కదా. ఆ తరువాతి సందర్భంలో ఆ సముద్రంలో నీటిని నింపాల్సి వచ్చింది కదా. ఆ సందర్భంలో ఎలా అయితే వేసవికాలంలో నీరు ఎండిపోయి నూతులు ఖాళీ అయిపోతే గబగబా పూడిక తీసి ఇంకా లోతు పెంచుకుని ఎక్కువ నీరు నిలవుండేలాగా, ఎక్కువ జల ఊరేలాగా జాగ్రత్త పడాలి అని రైతులంతా అనుకుంటూ ఉంటారు కదా. ఆ మాదిరిగా వీళ్ళకి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి అని అనిపించి ఈ భగీరథ ప్రయత్నం వగైరాలు దీన్ని అంతని మనసులో పెట్టుకోవాలన్నమాట. అలా అనిపించి ఈ సగరపుత్రుల ద్వారా ఆ సముద్ర వైశాల్యాన్ని ఇంకా పెంచేలాగా, ఇంకా లోతు పెంచేలాగా ఒకానొక ఉపాయాన్ని, యుక్తిని ఆలోచించారన్నమాట. అందుకనే దాన్ని ఆ సముద్ర మార్గం ద్వారా తవ్వి తవ్వి వెళ్ళి 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 కపిలముని సమీపంలో ఆ అశ్వాన్ని కనుక్కోగలిగారు వారు. కనుక ఇలా పరిశీలిస్తే అప్పటికి ఉన్న స్టేటస్ అంటారు కదా, ఉన్న స్థితి ఏముంది అంటే సముద్రంలో చొక్క నీరు లేకుండా అంతా ఎండిపోయింది, ఒకనొక బురదగా ఉంది అని అదంతా అలా వర్ణిస్తారు తర్వాత. అలా ఉన్న సందర్భంలోనే కదా తవ్వగలుగుతారు, లేకపోతే నీటితో నిండిన దానితో ఎలా తవ్వగలుగుతారు? చాలా అంశాలని మనస్సులో పెట్టుకోవాలి. అంశుమంతులు లేదా సగరులు వారు గొప్ప అస్త్రశస్త్రాల్లో ఆరితేరిన నిపుణులు. సగరపుత్రులైనటువంటి ఈ 60,000 మందికి అస్త్రశస్త్రాలు ఉన్నట్లుగా, విద్యాదానం ఇంత తపోమహిమ ఉన్నట్లుగా ఎక్కడా కనపడలేదు. వీరిదంతా కేవలం ఖండబలం మాత్రమే అన్నమాట. కనుక ఏమాత్రం బుద్ధిని ఉపయోగించకుండా ఖండబలం మాత్రమే ఉపయోగించేలాగా ఉన్నటువంటి వీరి ద్వారా ముందు వెనక ఆలోచించకుండా సముద్రం మీద పడి ఆ ఎండిపోయినటువంటి ఆ చెరువు మాదిరి ఉన్నటువంటి ఆ సముద్రాన్ని తవ్వడానికి వారు పాల్పడేలాగా ప్రచోదన, ప్రేరణం కలిగిందన్నమాట. సరే, ప్రకృతంలో ఆ ఖాళీగా ఉండిపోయినటువంటి ఆ సముద్రాన్ని నింపాలి అంటే ఏదేదో అక్కడక్కడ మేఘజల్లు, వర్షపు జల్లు వగైరాలు వాటికి అవకాశం లేదు. కనుక ఎంత వర్షం పడితే మేఘాలు వర్షిస్తే ఈ సముద్రాలు నిండాలి. కనుక పైనుంచి రావాల్సిందే జలం అని ఆలోచించి గంగను కిందకి దింపాలి అని, దాన్ని దింపగలిగిన వారు ఈ సగర వంశీయులు మాత్రమే అని. అంటే అంత పరమపావని గంగ అంత తేలికగా కిందకి దిగుతుందా? దాని గురించి అంతా వర్ణిస్తారు. ఎంత కాలం కఠోరమైనటువంటి తపస్సు చేస్తారో, పైగా అంతెత్తు నుంచి అంత బరువుతో, నీరు చాలా బరువుగా ఉంటుంది కదా, బరువుతో వచ్చి పడిపోతూ ఉంటే ఈ భూమి పాతాళానికి వెళ్ళిపోతుంది. ఏదో ఒక బంతి మీద వాటర్ ఫోర్స్ లాగా అయిపోతుంది ఆ పరిస్థితి అంతా. కనుక దాన్ని తట్టుకుని కిందికి విడిచిపెట్టగలిగినటువంటి
సన్నివేశం కావాలి అంటారు. అంటే కాస్త వ్యవసాయ క్షేత్రాల్లో పరిచయం ఉన్న వారికి బాగా తెలుస్తుంది. ఒక 6 అంగుళాల పైపుతోటి బోరు వాటర్ తోడుతున్నారు అనుకోండి, ఆ నీరు వచ్చి పడే చోట్లో ఆ రైతు ఒక రాయి పెడతాడు. ఆ వచ్చినటువంటి ఆ ధార ముందు ఒక గట్టి దాని మీద పడితే అక్కడి నుంచి అలాగ చేలోకి ప్రవహిస్తుంది అనమాట. లేకపోతే అక్కడ చూస్తుండగా గుంత పడిపోతుంది. ఆ రకంగా అవి ఎన్నో ప్రయత్నాలు, ఎంతో ప్రణాళిక. ఆ రీతిగా భాగీరథి లోకానికి వచ్చి ఈ సముద్రం నిండాలి అని అనుకునేటటువంటి సందర్భంలో ఎప్పుడా ఆ సుఖవంతమైనటువంటి ప్రశాంతమైన వాతావరణం అని ఎదురు చూస్తూ ఉండే సందర్భంలో రాక్షసులు కూడా తట్టుకోలేక బాబోయ్ అయ్యో కుయ్యో అనేలాంటి పరిస్థితుల్లో దేవతల జత చేరి దేవతలంతా కలిపి బ్రహ్మగారిని ప్రార్థించేటటువంటి సందర్భం రా అబ్బాయి ఇది అని చెప్పదలుచుకుని వాల్మీకి మహర్షి ఏ మహాత్ములకు కష్టం కలుగుతోందని మనం ఈ పనికి పూనుకున్నామో ఆ కాలకేయులు ఏ మహాత్ముల్ని మట్టుబెట్టేస్తే లోకంలో ధర్మం అనేదే నిలబడకుండా పోతుంది, కనుక ఈ రాక్షస శక్తి ప్రబలమైపోతుంది అని పన్నాగం పన్నేరో అదే కథ మళ్ళీ రిపీట్ అయినట్లుగా, మళ్ళీ పునరావృతం అయినట్లుగా ఈ సగరపుత్రుల వల్ల విచక్షణారాహిత్యంతో వారు చేసేటటువంటి ఈ చేష్టల వల్ల మంచివారికి అంతకీ కష్టం కలుగుతోంది అని చెప్పడం కోసం చెప్పినటువంటి మాట బహవశ్చ మహాత్మనః హన్యంతే. అంతే తప్ప మామూలు వాళ్ళు చనిపోయినా పెద్దగా పట్టించుకోనక్కర్లేదు, పెద్దవారికి కష్టం వస్తేనే కష్టం అని మాత్రం తాత్పర్యం కాదు. కనుక చెడ్డవారితో పాటు సామాన్యులతో పాటు మహనీయులు కూడా చనిపోతున్నారు అని చెప్పిన దానిలో ఈ ఉపద్రవాన్ని ఆపాలి మహాప్రభో అనేటటువంటి ప్రార్థన కనిపిస్తోందన్నమాట. కనుక ఆ రకంగా ఉన్నటువంటి ఆ సందర్భంలో ఎంత సూచన ఉంది ఇక్కడ, ఎంత తాత్పర్యం ఉంది. భగీరథ ఆ మహానుభావుల యొక్క ప్రయత్నం వల్ల ఎంత లోకోపకారం జరగబోతోంది. దానికి ముందు మన ముందరగానే ఉన్నటువంటి ఆ సగరపుత్రుల యొక్క ఉపకారం ఎంత అద్భుతంగా ఉంది. ఈ సాగరాన్ని అంతని కూడా ఇంతింతటి లోకోపకారం జరిగేలాగా ఇంతలాగా తవ్వి దాన్ని విశాలం చేయడమో, అగాధంగా నీరు నిలుపుకునేలాగా చేయడమో. కనుక ఈ సందర్భంలో బ్రహ్మగారు వీరంతా మాట చెప్పడానికే వణికిపోతూ ఉంటే నాయనలారా కంగారు పడకండమ్మా అని చెప్పి ఓదారుస్తూ చెప్తున్నారన్నమాట. భగవాన్ వై పితామహ షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి ఆ బ్రహ్మగారు దేవతానాం వచశ్రుత్వ దేవతలు చెప్పుకున్నటువంటి ఈ మొరను ఆలకించి సుసంత్రస్తాన్ కృతాంత బలమోహితాను తాను ప్రత్యువాచ అన్నారు. మిక్కిలి వణికిపోతూ ఉన్నటువంటి, భయపడిపోతున్నటువంటి, బెదిరిపోతున్నటువంటి ఆ దేవతలను గూర్చి ఇలా బదులు పలికేరట. అక్కడ ఒక మాట చెప్తారు, ఏమనంటే కృతాంత బలమోహితాను అని అన్నారు. అక్కడి స్థితి సగరపుత్రులు చేసేటటువంటి సగరపుత్రుల చర్యల వల్ల లోకంలో జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని అంతని ఒక్క మాటలో చెప్పేశారు. ఏమని? కృతః అంతః బహులోక వినాశః యైహితే కృతాంతాః కృతాంతానాం బలం అనుపమేయ పరాక్రమ కృతాంత బలం తస్మాతు విమోహితా మూర్ఛితా వివేకరహితా అని అంటారు. అంటే సకల లోకాల్ని నశింపచేసేసేలాంటి అంత భయంకరమైన బలంతో, పిచ్చ బలంతో ఉన్నటువంటి ఆ సగరపుత్రుల యొక్క ఆ చేష్టల వల్ల వీరికి అసలు ఏం జరుగుతోందో, ఏం ఆలోచించాలో తెలియనంతటి స్థితిలో, ఒక్కొక్కరు మూర్ఛపోయినంతగా ఉన్నటువంటి స్థితిలో ఆ దేవతల్ని ఉద్దేశించి చెప్తున్నారన్నమాట. కనుక సకల లోకాల్ని నాశనం చేసేంతటి బలం అది. ఒక్కొక్క మాట ఎందుకు ఉపయోగపడుతుందంటే అంతటి బలం కలవార్లు కనుక మాత్రమే ఆ సముద్రాన్ని ఈనాడు మనం చూస్తూ ఉండే అంత లోతుగా, అంత విశాలంగా ఏర్పరచగలిగారన్నమాట వారు. లేకపోతే గోళ్లతో తవ్వుకుంటూ పాతాళం వరకు వెళ్ళిపోవడం అంటే అది సామాన్యమైన పనా? కనుక కృతాంతములైనటువంటి కృతాంతులైనటువంటి వారి యొక్క ఆ బలము చేత ఏం జరుగుతోందో, ఏం చేయాలో తెలియక నిశ్చేష్టగా ఉండిపోయినటువంటి ఆ దేవతల్ని గూర్చి ప్రత్యువాచ ఇలా సమాధానం చెప్పారట. ఏమనంటే ఆ దేవతలకి కాస్త ధైర్యం కలగడం కోసం, ఏం భయం లేదు నాయనా వెళ్ళిరండి అంతా అదే సర్దుకుంటుంది అని చెప్పేసి ఊరుకుంటే పాపం వారి భయం ఎలా పోతుంది? చాలా గొప్ప మాట, మంచి మాట చెప్తున్నారు. ఏమనంటే నాయనలారా, యస్య ఇయం వసుధాకృత్స్నా వాసుదేవస్య ధీమతః కాపిలం రూపమాస్థాయ ధారయతి అనిశం ధరాం. మీకు నాకు విశ్రాంతి ఉండవచ్చేమో, అలసట ఉండవచ్చేమో, లేదా వేరే వ్యవహారం మీదకి దృష్టి పోవచ్చేమో, కానీ ఎన్నటికీ ఒకే మాదిరిగా ఉండి జగత్ సంరక్షణం అనేటటువంటి సంకల్పానికి పూనుకున్నటువంటి ఆ శ్రీహరి ఉన్నారే, వారు
ఎప్పుడూ కాచుకుంటూనే ఉంటారు ఈ భూమిని అంతని. అంటే ఇప్పుడు 2 రకాల ఉపద్రవాలు వచ్చాయి. ఏమనంటే వీరంతా ఈ నేలను తవ్వి పాడేస్తున్నారు, ఇదంతా చంద్రవందర అయిపోతోంది, జనజీవనం అస్తవ్యస్తం అయిపోతోంది. ఇది ఒక అంశం. రెండవ అంశం ఏమి అంటే వీరు మహాత్ములకి వారికి వీరికి అందరికీ ప్రమాదాన్ని కలిగిస్తున్నారు కనుక వీరి ధాటి తట్టుకోలేకుండా ఉన్నాం. అది రెండో అంశం. సగరపుత్రుల యొక్క ధాటి తట్టుకోలేకుండా ఉండడం ఒకటైతే, ఈ భూమిని అంతని తవ్వేస్తే చంద్రవందర అయిపోతే దీన్ని మళ్ళీ సరిచేయాలంటే మళ్ళీ ఇంకో 60,000 మందిని ఏ సగరపుత్రుల్లో తీసుకొచ్చి సరిచేయాల్సినంత స్థితి అయిపోతుందన్నమాట. అందుకనే చెప్తారు, నా పని ఇద్దరు పనండి అన్నట్ట. ఒకడిని పనిలోకి పెట్టుకునేటప్పటికే వాడు తగలబెట్టిన దాన్ని సరిచేసుకోవడానికి 2 కూలీల్ని పిలిచి అది సరిచేసుకోవాల్సి వచ్చిందిట. అంతలాగా జరిగిపోతోంది ఇక్కడ వాతావరణం. ఈ 2 సమస్యలు వస్తే మంచి పరిష్కారం సమాధానం చెప్తున్నారు బ్రహ్మగారు. ఏమనంటే మీరు చూస్తున్నటువంటి ఇయం వసుధ, ఒక్కొక్క మాట ఎంతెంత అద్భుతమైనటువంటి మాట. వసుధ అన్నమాట మనకి కావాల్సినటువంటి ప్రాణికోటికి అవసరమైనటువంటి సత్ఫలితాన్ని అంతని, అదే పెద్ద వసు, అదే పెద్ద ధనం, అదే పెద్ద కరెన్సీ. అలాంటి దానిని నిరంతరం తన కడుపులో దాచుకుని విత్తు నాటిన ప్రతి వాడికి కూడా అలా అలా అందిస్తోంది అంటే ఈ భూమాత, అది ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం. ఇయం వసుధా కృత్స్న, మొత్తం ఈ భూమి అంతా కూడా నాయనలారా ధీమత సకల జగత్ ప్రవర్తకుడైన సకల జనుల యొక్క అంతరంగంలో ఉండి ఆ అంతర్యామిగా ఆ బుద్ధి ప్రేరణ చేసేటటువంటి గాయత్రీ మంత్రార్థం ఇదే కదా. కనుక ధీమత యస్య వాసుదేవస్య, ఏ వాసుదేవునికి సంబంధించినదో ఇదంతా, అలాంటి ఆ వాసుదేవుడే కాపిలం రూపమాస్థాయ, యోగబలం చేత కపిలముని రూపంలో ఉండి ఒకానొక చోట్లో రహస్యంగా అలా ప్రశాంతంగా తపోనిష్టలో ఉండి కాచుకుంటూ ఉంటాడు. కనుక ధరాం అనిశంధారయతి, అంతని భూమి ధరిస్తోంది అని అనుకుంటారు, కానీ ఆ భూమిని తాను ధరిస్తున్నాడు ఆ పరమాత్మ అని చెప్తారన్నమాట. అంటే ఇక్కడ చెప్పిన మాట ఏమని చెప్పారు? వాసుదేవుని యొక్క వాసుదేవుని యొక్క అండర్లో, కంట్రోల్లో, వాసుదేవుని యొక్క శక్తిపై ఆధారపడి ఈ ధర ఉంది అని చెప్పారు కదా. వాసనాత్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అంటారు కదా. ఇదే తాత్పర్యం, వేదసారం రామాయణం అని కదా. కనుక స్వామి నువ్వు వాసుదేవుడవయ్యా, నీ యొక్క అనుగ్రహం వల్ల ఈ ప్రపంచమంతా ఇలా సుఖంగా శాంతంగా ఉంది. కనుక వాసుదేవుడవైన నీ యొక్క అనుగ్రహం వల్ల, నీ యొక్క వాసనం వల్ల, నువ్వు ఇలా నివసింపచేయడం వల్ల, మా ఉనికి ప్రశ్నార్థమైపోకుండా నువ్వు రక్షించడం వల్ల ఈ జగత్రయం అంతా కూడా, ఈ ముల్లోకాలు కూడా వాసితం ఇలా నిలబడి ఉంది. కనుక సర్వభూత నివాస, సకల ప్రాణులకు నువ్వే ఆధారం అయి ఉన్నావు స్వామి. కనుక ఓ వాసుదేవా నీకు నమస్కారము అని అన్నమాట. కనుక ఒక్కొక్క దగ్గర ఎంతెంత అంతరార్థాన్ని చెప్పాలని సంధ్యావందనాదుల్లో మనకి పెద్దలు అలాంటి మహనీయమైనటువంటి అంశాల్ని ఉపదేశం చేశారో. కనుక ఇప్పుడు సగరపుత్రుల్ని నిలువరించాలి అని ఒక మాట ఉండిపోయింది కదా. ఈ భూమిని మహావిష్ణువు కాపాడుకుంటారు అని ఒకటి వచ్చింది కదా, దాని గురించి చెప్తున్నారు. తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజా అని అన్నారు. అలాంటి కపిలముని యొక్క కోపాగ్ని చేత, కేవలం హుంకారం చేత వీరందరూ కూడా దగ్ధమైపోతారు. వారి గురించి మీరు ఇంకా కంగారు పడకండి అని ఒక సమాధానం చెప్పారు. మరి ఇంకొక అంశం ఉండిపోయిందే, ఈ చంద్రవందరగా ఇంతలాగా పాతాళాన్ని తలపించేటటువంటి గుంతలతో ఈ నేలని అంతని పాడు చేసేసిన సందర్భంలో మరి ఆ భూమిని చక్కదిద్దడం ఎలా అంటే, అక్కడ ఒక గొప్ప వేదరహస్యం చెప్తున్నారు. ఏమని? పృథివ్యాశ్చాపి నిర్భేద దృష్ట ఏవ సనాతన అంటారు. అంటే ఈ భూమిని తవ్వేయడం లేకపోతే వగైరాలు చర్యలకి పాల్పడడం ప్రతి కల్పంలోనూ కనిపిస్తూనే ఉంది అని అన్నారు. అదేమిటి మరి దీన్ని చక్కదిద్దాల్సిన అవసరం లేదా అంటే అక్కడ చెప్తున్నారు ఒక వేదరహస్యాన్ని. ఏమనంటే ఈ అంశాన్ని చెప్పుకుని మనం ఇంతటితో ముగిద్దాం. ఒకానొక సందర్భంలో దేవేంద్రుడు వృత్రవధ వల్ల ఏర్పడినటువంటి పాపాన్ని, ఆ బ్రహ్మహత్యను మోయలేక లోకంలో సహకారం కోసం కాస్త పంచుకోండమ్మా తల్లులారా అని చెప్పి అలా ప్రార్థిస్తే కొంత దోషాన్ని పాపం ఆ స్త్రీమూర్తులు భుజం మీద వేసుకుంటారు, కొంత దోషాన్ని వృక్షములు భుజం మీద వేసుకుంటాయి, కొంత దోషాన్ని ఆ పృథివీ
భుజం మీద వేసుకుంటుందన్నమాట. ఆ సందర్భంలో ఒక్కొక్కరు ఒక్కొక్క వరం అడుగుతారు. అందులో పృథివీ ఒక వరం అడుగుతుంది. ఏమనంటే సపృథివీముపాసీదత్ అస్యై బ్రహ్మహత్యాజీ తృతీయం ప్రతిగృహాణేతి. ఆ దేవేంద్రుడు ఇలా దోసిలు పట్టి నేను మొయ్యలేకపోతున్నాను ఈ బ్రహ్మహత్యా భారాన్ని, తల్లి భూమాత నువ్వు కాస్త తీసుకుని వహించవా అని ప్రార్థించిన సందర్భంలో అస్యై బ్రహ్మహత్యాజీ తృతీయం ప్రతిగృహాణ, ఈ బ్రహ్మహత్యలో తృతీయ భాగాన్ని నువ్వు స్వీకరించవలసింది అని ప్రార్థిస్తే సాబ్రవీద్వరం వృణై, మరి నాకేమైనా కాస్త ప్రయోజనం కలిగించవా దేవేంద్ర అని ప్రార్థించి, ఏమమ్మా నీకు కావాల్సింది అని అడుగుతాడనమాట. ఖాతాత్పరా భవిష్యంతి మన్యే, నన్ను జనులు అక్కడక్కడలాగా తవ్వేసి గుంటలు పెట్టేస్తూ ఉన్నారు కనుక దానివల్ల చాలా కష్టపడుతున్నాను, చాలా నష్టపోతున్నాను కనుక ఖాతము అంటే తవ్వేయడం వల్ల పరాభవిష్యంతి, చాలా దెబ్బతినేస్తున్నాను నేను కనుక తతః మా పరాభువం, నన్ను ఎవరు ఏ రకంగా తవ్వినా దానివల్ల నాకు ప్రమాదం రాకుండా ఏదైనా ఒకనొక వరం అనుగ్రహించాలి అని అడిగిన సందర్భంలో అప్పుడు దేవేంద్రుడు వరమిస్తాడనమాట. ఏమని? పురాతే సంవత్సరాదపి రోహాదిత్య బ్రవీతు, నీకు ఎప్పుడు ఎక్కడైనా ఏ రకంగా అయినా గుంతలు పెట్టేసి తవ్వేయడం ఇలాంటి పనులు కనుక చేసినట్లయితే సుమారుగా 1 సంవత్సర కాలంలోపు దానంతటా అదే పూడిపోగాక అని వరమిచ్చారనమాట. కనుక ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని బ్రహ్మదేవుడు గారు దేవతలందరికీ నాయనా దాని గురించి మీరేం పెద్దగా ఇబ్బంది బాధ భయం పడక్కర్లేదు, దానంతటా అదే సర్దుకుంటుంది అని చెప్పి పంపించారనమాట. కాబట్టే తస్మాత్ పురా సంవత్సరాత్ పృథివ్యై ఖాతమపి రోహతి, దేవేంద్రుడు ఇచ్చినటువంటి ఆ వరం వల్ల మనకి ఈనాడు ఒక గుంతలాగా కనిపించిన లేదా ఓనాడు ఒక గుంతలాగా కనిపించిన అది తరువాతి కాలంలో చూడగా అలాగా ఇంచుమించుగా సమానం అయిపోతూ ఉంటుందన్నమాట. అక్కడి నుంచి ఎగురుకొచ్చిందో ఏదో ఒకటి తుక్కు దూగురా అందులో పడడం వల్ల అదంతా మట్టయిపోవడం వల్ల దీనివల్ల కనుక ఈ భూమికి వచ్చినటువంటి ఉపద్రవం ఏమీ లేదు అని చెప్పారనమాట. అంటే ముందు వెనుక ఉన్నటువంటి కథ కానీ ఆ లోతులు కానీ మనకి అర్థం కాకపోతే ఆ సగరపుత్రులు ఆ వేళ పాతాళమేమో అనిపించేలాగా నేలంతా గుంటలు పెట్టేస్తే మనం ఇప్పుడు ఈనాడు చూస్తున్నటువంటి ఈ భూతలం అంతా ఇలా ఉంటుంది అని సందేహం వచ్చేస్తుందన్నమాట. మరి ఆ భూమి ఈ భూమి ఒకటే కదా, కనుక భూమికి ఉన్నటువంటి సహజమైన వరం వల్ల అదంతా కూడా చదునైపోతుంది కనుక దాని గురించి మీరు కంగారు పడక్కర్లేదు అని చెప్పి ఆ దేవతలకి కాస్త ధైర్యాన్ని ఇచ్చి పంపించినటువంటి ఆ బ్రహ్మదేవుడు, ఆ వాతావరణం, ఆ దేవతలంతా కలిసి బ్రహ్మర్షి విశ్వామిత్రుల చెంత ఉన్నటువంటి మన రామచంద్రమూర్తితో సహా మనల్ని అనుగ్రహించి ఇటువంటి ఉపద్రవాలు ఏమీ మనకి ఎప్పుడు దరి చేరకుండా కాపాడుగాక. హరయే నమః. స్వస్తి. నిజంగా దేవతల కష్టాలతో పోల్చుకుంటే మన కష్టాలు ఏపాటి కనుక మన కష్టాలు ఖచ్చితంగా మన రామయ్య తీర్చేస్తాడు. రామగోవిందుడు వెంకటరాముడు శ్రీరామరక్ష. పారాయణ చేసుకుందాము. దేవతానాం వచశ్రుత్వా భగవాన్ వై పితామహః ప్రత్యువాచ సుసంత్రస్తాన్ కృతాంత బలమోహితాన్ కృతాంత బలమోహితాన్ యస్యేయం వసుధా కృత్స్నా వాసుదేవస్య ధీమతః కాపిలం రూపమాస్థాయ ధారయతి అనిశంధరాం తస్య కోపాగ్నినా దగ్ధాః భవిష్యంతి నృపాత్మజాః పృథివ్యాశ్చాపి నిర్భేదః దృష్ట ఏవ సనాతనః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే చత్వారింశే సర్గే శ్లోకత్రయం. రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో సగరుల యొక్క అశ్వమేధ యాగంలో అపహరించబడినటువంటి ఆ యాగాశ్వాన్ని అన్వేషించడం కోసము
తండ్రి గారి యొక్క అనుజ్ఞతోటి బయలుదేరినటువంటి ఈ 60,000 మంది సగరపుత్రులు కూడా వారు అమితమైనటువంటి బలం కలిగినటువంటి వారు, పైగా ఎలా అయినా సరే అశ్వాన్ని సాధించాలి అంటూ విచక్షణను మరచి వారు భూమి మీద ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తూ కనిపించిన వారందరినీ కూడా వీరు మన యాగాశ్వాన్ని అపహరించారు కావున వీరిని సంహరించండి అంటూ అందరినీ కూడా మహాత్ములు సామాన్యులనే భేదం లేకుండా అందరినీ కూడా వారు సంహరించేస్తూ కొడుతూ ఉంటే ఇది చూచినటువంటి దేవతలు బ్రహ్మగారిని ఆశ్రయించారు. మరి సంరక్షించవలసినటువంటి వాడివి నీవే అని ప్రార్థిస్తే అప్పుడు బ్రహ్మగారు ఇంతకు ముందు జరిగినటువంటి వృత్తాంతాన్ని గుర్తు చేసి ఇక జరగబోయే దానిని కూడా తెలియజేశారు. నాయన, ఈ భూమి మీద ఆ సముద్రాన్ని గంగాజలముతో నింపవలసినటువంటి కార్యం ఉన్నది. అది సగరుల యొక్క వంశంలోని వారే చేస్తారు. అదేవిధంగా ఈ భూమండలాన్నంతటినీ కూడా భరించేటటువంటి వాడు వాసుదేవుడు ఆ కపిల మహర్షి రూపంలో అక్కడ ఉన్నారు. వారి వలన ఈ సగరులందరూ కూడా అంతమొందుతారు. అదేవిధంగా వారి వలన ఈ సగరులందరూ కూడా భస్మం అవుతారు అనే విషయాన్ని కూడా చక్కగా తెలియజేసి మరి ఈ భూమి కూడా ఏ విధంగానూ ఇబ్బంది లేకుండా క్షేమంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా చక్కగా తెలియజేశారు. మరి అటువంటి భావాలన్నీ కలిగినటువంటి శ్లోకాలను మనం పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియస్య ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్ధ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీషణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రం. యోగీశ్వరః మహాసేనః కార్తికేయః అగ్నినందనః సనత్కుమారః సేనానీ స్వామి శంకర సంభవః గాంగేయః తామ్రచూడశ్చ బ్రహ్మచారి శిఖిధ్వజః తారకారిః ఉమాపుత్రః క్రౌంచారాతిః షడాననః శబ్ద బ్రహ్మ సమూహశ్చ సిద్ధః సారస్వతః గుహః సనత్కుమారో భగవాన్ భోగమోక్షప్రదః ప్రభుః శరజన్మ గణాధీశ పూర్వజః ముక్తిమార్గకృత్ సర్వారాతి ప్రమాధీ చ వాంఛితార్థప్రదాయకః. ఫలశ్రుతిః 28 నామాని త్రికాలం తు హి యః పఠేత్ ప్రకర్ష శ్రద్ధయా యుక్తః మూకో వాచస్పతిర్భవేత్. మహామంత్రమయానాం చ మహానామ్నాం ప్రకీర్తనాత్ మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కార్యా విచారణ. పుష్య నక్షత్రమారభ్య దశవారం పఠేన్నరః పుష్య నక్షత్ర పర్యంత అశ్వత్థమూలే దినే దినే పురశ్చరణ మాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే. ఇతి శ్రీరుద్రయామల రహస్యే ప్రజ్ఞావర్ధన స్తోత్రం సంపూర్ణం. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి
तन्नो धन्वन्तरिः प्रचोदयात् अथ नवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् शीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैनिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेद्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।